యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా B12 డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అయితే B12 డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, B12 డెఫిషియన్సీని న్యాచురల్ వేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మిత గురువు గారు, లియో డైట్ ఇది పూర్తిగా వేదం ప్రమాణంగా వేదిక్ ఇండియన్ డైట్ ప్రతి ఆర్గాన్ని అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే B12 డెఫిషియన్సీ గురించి, B12 డెఫిషియన్సీ అనేది వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అంటే ఈ మధ్యకాలంలోనే ఎందుకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది? అంటే మెడికల్ మాఫియా అంటే మెడికల్ మాఫియా మనం అంటే ఆ పేరు పెట్టాం, దానికి మాఫియా కాదు, మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు. నేను కూడా కొంతకాలం ఈ B12 డెఫిషియన్సీ కోసం ఇంజెక్షన్స్ని తీసుకునేవాడిని. దానికి అంటే కారణం ఏంటంటే డెఫిషియన్సీస్ మనం హెయిర్ గ్రోత్కి తక్కువ ఉన్న, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న, వైట్ హెయిర్ ఎక్కువ వస్తున్న, మన బాడీలో సరిగ్గా మూమెంట్ లేకపోయినా, కండరాలు క్షీణించిపోతున్నా, పిక్కలు ఎక్కువ లాగేస్తున్నా, అరికాళ్ళలో మంటలున్నా, మనకు మ్యాక్సిమం చెప్పేది ఇదే B12 డెఫిషియన్సీ వల్ల. ఈ B12 అనేది మనిషి కన్నా మనిషి లోపల ఉండేటువంటి ఆర్గాన్స్కి ఎక్కువ అవసరం. ఆ ఆర్గాన్స్ అన్ని స్ట్రెంగ్తన్గా ఉండడానికి. అంటే ఎందుకు స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే వాటికి ఆక్సిజన్ అవసరం. బ్లడ్లో సఫిషియంట్ ఆక్సిజన్ ఉండాలి. ఆ ట్రావెల్ జరగాలంటే B12 యొక్క ఆవశ్యకత. అంటే B12 ఒకటే కాదు, B12తో పాటు B కాంప్లెక్స్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా మన ఆర్గాన్స్కి అవసరం, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మెయింటెనెన్స్కి. ఇప్పుడు అనగానే ఈ మెయింటెనెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది B12 పుష్కలంగా దేంట్లో దొరుకుతుంది? పొట్టు ఉన్న ఎలాంటి, అంటే మనం వెజిటేరియన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు సొసైటీ అంతా ఎలా ఉందంటే B12 డెఫిషియన్సీ అంటే రోజు ఒక 1 కేజీ మేక మాంసం తిను, మేక లివర్ తిను, కోడి లివర్ తిను, అవి ఎక్కువ. అంటే మీట్లో మీకు ఎక్కువ ఉంది, మీట్లో B12 ఉంది. ఈ మీట్ పెరగడానికి B12 కావాలి. మాంసం వృద్ధి చెందడానికి మాంసాన్ని తీసుకోకూడదు. మనకు ఒక శాస్త్రం చెప్పుద్ది వేదంలో, ఘృతం వృద్ధయేత్ బుద్ధి, మాంసం వృద్ధయేత్ మాంసం, మృతం వృద్ధయేత్ మృతం. అంటే చనిపోయిన కలేబరాన్ని మరింతగా పెంచుద్ది. మాంసం తింటే కేవలం మాంసమే పెరుగుద్ది, బుద్ధి పెరగదు. నీ దగ్గర బుద్ధి క్షీణత ఉంది కాబట్టి మెదడు సరిగా పనిచేయక అవయవాల్లో ఆర్గాన్స్లో మాంసం వృద్ధి చెందట్లేదు నీకు. అందుకే నువ్వు పెంచుకోవాల్సింది బుద్ధిని, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుచుకోవాలి. దానికి అద్భుతంగా పనిచేసేది ఏంటంటే ఘృతం. అది అంటే ఘృతం అంటే ఆవు నెయ్యి. అది గోఘృతం అన్నా కావచ్చు, మన గేదె నెయ్యి అయినా కావచ్చు. అంటే దాంట్లో ఏముంటుందంటే కాల్షియం బాగుండడం ద్వారా, హై కాల్షియం ఉంటుంది. ఆ హై కాల్షియం ఉన్నప్పుడు బోన్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి ఫ్లెష్ ఎంత ఉండాలి, ఎంత మాంసం ఉండాలి, నేను చేస్తున్న వర్క్ ఏంటి, మీరు చేస్తున్న పని తగ్గట్టుగా మీ మాంసం వృద్ధి చెందాలి. అంటే ఈ డీటెయిల్ అంతా ఎక్కడుందంటే కాల్షియంలో ఉంది. మనం B12 డెఫిషియన్సీ అంటే B12 తీసుకుంటాం, అప్పుడు మనకి కాల్షియం ప్రాబ్లం వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే ఘృతం తీసుకుంటే, అంటే ఫ్యాట్స్, మనకు కావాల్సిన న్యాచురల్ ఫ్యాట్స్ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలని అది తేవడానికి. ఆవు నెయ్యి ఇప్పుడు ఆవు నెయ్యి జనరల్గా ఎట్లా తీసుకోవాలి గురూజీ? అంటే మనకి కంపల్సరీ ఉందమ్మా, ఆవు నేతితో అభికరించని ఆహారం విషతుల్యము అంటుంది శాస్త్రం. అంటే తినొద్దు, ఫ్యాట్స్ లేని అన్నాన్ని మనం భుజించొద్దు. మన పూర్వం అంతా కూడా, అంటే వేదంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది, గోఘృతం గురించి, ఆవు నేతి గురించి. మిగతా వాటి గురించి ఎక్కడ ఉండదు మనకి. అంటే తర్వాత చరక సంహితల్లో మనిషి తీసుకోవాల్సిన వాటిలో ఆముదం ఒకటి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, అంతే. ఇక మిగతావి వేరుశనగ నూనె తాగమని కానీ, నువ్వుల నూనె తాగమని కానీ, ఈ ఏంటంటారు బాదం నూనె, ఇవి కొబ్బరిని వాడమని ఉంటుంది. కొబ్బరి చాలా విశేషమైనటువంటి పదార్థం, కానీ కొబ్బరి నూనె తాగమని ఎక్కడ శాస్త్రంలో ఉండదు. ఘృతం మీకు ఆయుర్వేద ఔషధాల్లో శతావరి ఘృతం ఉంటుంది, శతావరిని దాంట్లో ప్రాసెస్ చేసి ఉంటుంది, అవి తీసుకోవాలి, అది శాస్త్రం చెప్పింది. ఇది మీకు మీ శరీరంలో
సఫిషియెంట్ ఫ్యాట్స్ ఉన్నప్పుడు మీ బాడీ దాన్ని తయారు చేసుకుంటుంది మాంసాన్ని. అంతే తప్ప మాంసం బాగుండాలి, B12 బాగుండాలి, B12 పుష్కలంగా ఉన్నటువంటి మాంసాన్ని తినటం కాదు. మనకి పుష్కలంగా లభించేది ఏంటి అంటే B12, B కాంప్లెక్స్ ఫ్యామిలీ మునగలో అద్భుతంగా దొరుకుతుంది. మునగ ఆకులైనా మునగ అంటే ఆకులో తక్కువ సాంద్రత ఉంటుంది, అలాగే మునగ కాడల్లో హై ఉంటుంది. ఎందుకంటే మునగ కాడలు డ్రమ్ స్టిక్స్ సీడ్స్ మీకు అద్భుతంగా B12 పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. రీసెంట్గా మనకి అంటే ఇంతకు ముందు కూడా ఉంది మ్యాంగో సీడ్ పౌడర్, ఎక్స్ట్రాడినరీగా B12కు ఉపయోగపడుతుంది. మ్యాంగో సీడ్ పౌడర్ అంటే టెంకలో ఉన్న మామిడి టెంకలో ఉన్నటువంటి జీడి B12 చాలా బాగా లభిస్తుంది మనకి. B12 అసలు జీడి తినకూడదు, జీడి పడేయాలంటారు కదా గురు. అంటే జీడిని ప్రాసెస్ చేస్తారమ్మా. అదే తర్వాత అంటే సహజంగా మనిషికి B12 డెఫిషియన్సీ రాదు. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే మనం ఎక్కువగా ఎర్త్కి కనెక్ట్ అయ్యలేము, ఐరన్కి కనెక్ట్ అయ్యలేము, భూమికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యలేమో పోషక లోపాలు వచ్చినాయి మన బాడీకి. భూమికి కనెక్ట్ అవ్వడం అంటే ఎనర్జీ అంటే చెప్పులు లేకుండా నడవటం, మీకు సరైన వాకింగ్ లేదు, మీరు సఫిషియెంట్గా అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా తయారైందంటే B12 డెఫిషియన్సీ ఉంది కాబట్టి B12 టాబ్లెట్స్ విపరీతంగా అమ్మేస్తుంది, B12 ఇంజెక్షన్స్ అమ్మేస్తుంది. నేను కూడా తీసుకున్నానని చెప్తున్నాను కదా. ఇవి కాదు, మీరు ఎప్పుడైతే ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటారో అంటే మార్నింగ్ వాకింగ్ బాగా చేయడం ద్వారా ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటారు, దాని ద్వారా మీ కాళ్ళు రక్తాన్ని తయారు చేస్తాయి. నడక లేదు, వ్యాయామం లేదు. మీరు B12 ఈ సప్లిమెంట్స్ బయట నుంచి ఎన్ని ఇచ్చినా వృధా. న్యాచురల్గా మీ బాడీలో అది తయారవ్వాలి. అలా తయారవడానికి కొంత సపోర్ట్ ఏంటంటే అప్పుడు మనం జీడి దగ్గరికి వెళ్ళాలి. నేను జీడి బాగా తీసుకుంటాను, మ్యాంగో సీడ్ పౌడర్ బాగా తీసుకుంటాను, నేను కూర్చొని పని చేస్తానంటే అది కూడా మీకు పనిచేయదు. మీరు వాకింగ్ చేస్తూ మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగలో ఒక స్పూన్ మ్యాంగో సీడ్ పౌడర్ ప్రాసెస్ చేసినటువంటి అంటే దాన్ని శుద్ధి చేసినటువంటి మ్యాంగో ఎప్పుడు దాన్ని మజ్జిగలో కలుపుకొని కొంచెం సైంధవ లవణం కానీ బ్లాక్ సాల్ట్ కానీ కలుపుకొని తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ప్లస్ మీ బాడీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ పదార్థంలో ఉన్నటువంటి B12ని మీ శరీరం కరెక్ట్గా తీసుకుంటుంది. మీరు ఎన్ని ఇచ్చినా బయట నుంచి రిసీవింగ్ కెపాసిటీ లేకపోతే ఎందుకు పనికిరాదు. అందుకని దయచేసి B12 కోసం మాంసం మీద డిపెండ్ అవ్వకండి, ఈ చెప్పే ప్రచారాలని నమ్మకండి. మీకు న్యాచురల్ B12 కావాలంటే మీరు ఎంతో కొంత గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉండాలి, వాకింగ్ చెయ్యాలి, నడవాలి. ఇదే చెప్తుంది. నడవాలంటే మట్టిలో నడవాలి, చెప్పులు లేకుండా నడవాలి. కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటాయి, దానికి మీరే పూచి అంటే అంటే మెత్తగా ఉండేటువంటి ప్రాంతాల్లో చూసుకుని గడ్డిలో నడివితే చాలా శ్రేయోదాయకం. చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయండి. మీరు కూర్చున్నప్పుడు ఇంట్లో అంటే ఎంతో కొంచెం ఎర్త్ ప్లేస్, కాళ్ళు పెట్టి కూర్చోవడానికి కావాల్సిన ఎర్త్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. కొంత బయట నుంచి అన్నా మనం ఈ పూల కుండీల కోసం మట్టి తెచ్చుకుంటూ ఉంటాం, అలాంటి మట్టివి తీసుకొచ్చి కొంత మీరు గ్రాస్ని మనం ఇలాగ గోధుమ గడ్డి జ్యూసు ఇలాంటివి చేస్తున్నాం, దానికోసం పెట్టుకున్నట్టు ఒక చిన్న ఫుడ్ ఏరియా తయారు చేసుకుని మామూలు ఈ గడ్డి పీచివి దొరుకుతుంటాయి మార్కెట్లో, ఇది న్యాచురల్ గడ్డి అమ్మేటువంటి ఈ నర్సరీస్లో అమ్ముతూ ఉంటారు. ఆ చిన్న ఫుడ్ ప్యాచ్ పెట్టుకుని దాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే మనకు ఆ ఎనర్జీ మన కాళ్ళకు వస్తుంది. వాకింగ్ చెయ్యండి. వాకింగ్ చేయకుండా గడ్డి మీద నేల మీద మీరు ఎన్ని రకాల సప్లిమెంట్ తీసుకున్నా వేస్ట్. అవి సింథటిక్స్ అయితే మరీ వేస్ట్. న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకున్నా మీరు నడవాలి, నడిస్తేనే మీ కాల్షియం బాగుంటే B12 పెరుగుద్ది. కాల్షియం బాగోకుండా, బోన్స్ బాగోకుండా మీరు ఎంత B12 తీసుకున్నా వేస్ట్. చక్కగా చెప్పారు గురూజీ. B12 డెఫిషియన్సీ వస్తే చాలా మందిలో అలసట ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఫెటిగ్ ఉంటుంది. సో రకరకాలుగా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్ని దానివల్ల B12 డెఫిషియన్సీ వల్ల. దయచేసి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, సప్లిమెంట్స్ జోలికి వెళ్ళకండి B12 విషయంలో. న్యాచురల్గా వంకాయలో మీకు B2 దొరుకుతుంది, B కాంప్లెక్స్ ఫ్యామిలీలో B2 దొరుకుతుంది, మిగతా B6, B5 ఇవన్నీ కూడా మీకు ములక్కాళ్ళు దొరికేస్తాయి. B12 కూడా పుష్కలంగా B12 ఎక్కువ ఉంటుంది, మిగతా అవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. వంకాయలో B2 ఎక్కువ ఉంటుంది. ఇవి రెండు కలవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి B12 మీ బాడీ అబ్జార్బ్ చేసుకుని డైల్యూట్ చేసుకుని మీ కిడ్నీలు, ఊపిరితిత్తులు అద్భుతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ పేషెంట్కి ఆస్తమా వస్తుంది, ఆస్తమా పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, అతిమూత్ర వ్యాధి, ఇవి రెండు లింక్ అనమాట. అందుకని వంకాయ ములక్కాడ చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. మనం చేసాం వంకాయ మునక్కాడ టమాటా కర్రీ B12కి. అవును, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చేద్దాం గురువు గారు, కొంచెం టైం ఇవ్వండి మాకు. రకరకాల రెసిపీస్, మీ డైట్ ఉంది కాబట్టి ఆల్రెడీ లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్.
ఫాలో అవ్వాలని కోరుకుందాం గురువుగారు. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి ట్రై చేయాలని కోరుకుందాం. మ్యాంగో సీడ్ పౌడర్ చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ వైరల్ అయిపోయింది, అందరూ తీసుకుంటూ ఉన్నారు. అంటే దాని ప్రాసెస్ కరెక్ట్గా చేస్తున్నారు లేదో చూడండి. అవును, క్లీనింగ్ అవి లేకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అథెంటిసిటీ ఉన్న బ్రాండ్ తీసుకుంటే మంచిది. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మితలి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.